బాపు మెల్లగా తర్వాత ఇద్దరు మా చెల్లె పెళ్ళైనాక నువ్వు ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఇట్లా ఉండకు, మంచిగా ఉండు. నువ్వు ఇవన్నీ చెప్పకు, నువ్వు నాకు ఇట్లా అవసరం లేదు, నువ్వు ఇంత కూడా ఇంటికి రాను. అరే నేను చెప్పేది వినవా? అర్థం చేసుకోవెందుకు? నీ అర్థం చేసుకున్నా కానీ అర్థం చేసుకున్నా, నన్ను మీరు అర్థం చేసుకుంటారు. నీ ఇంత కూడా ఇంటికి రాను, ఓకేనా? మా వాళ్ళు చేసిన దానికి నాకు నేనేమన్నానని నన్ను ఇట్లా చేస్తుండో. దేవుడా, మంచి భర్త సంసారం ఇచ్చినావని సంబరపడ్డా, మళ్ళీ ఎందుకు నాకు ఇట్లా బాధలు పెడుతున్నావు? పొద్దుగా లేచిపోయిండు, తొందర చాయ్ పెట్టి వచ్చి తాగుతా అని. గీ టైం అయింది ఇంకా అత్తలేడు. చాయ్ మసిలి పోవట్టే. ఇటు వేయండు ఈయనే. పోతున్నావు? ఊరిపోతాను. కొత్తగా రకం చేసుకుంటే పిల్లేది పిల్ల ఇంటికన్నా ఉంది. ఒక కరెంట్ బంద్ చేస్తా, రేపు పడకత్తా ఇంటికి. చూపి మరి కదా, రేపు చూపిస్తా. దాంట్లో ఏంది చూపిస్తా. ముగ్గు ఎంత మంచి చేసింది పిల్లం. అబ్బా సూపర్ వేసింది. మా బాబు కన్నా మస్తు వేసింది ముగ్గు. సుక్కర ముగ్గు. రజనీ, రజనీ, అబ్బా వచ్చినావా? ఏంటి బావా పొద్దున వేయను చాయ్ పెట్టే అని. ఇంతసేపు అవుతుంది నేను చాయ్ మసిలి పోవట్టే. ఏం చేసినావు ఇంతసేపు? ఏమైంది ఇట్లాంటి గడియుతో? చాయ్ పెట్టికి ఇంతసేపు అవుతుంది. అది కాదు, ఇంతకు ముందు పొద్దుగాల వేయను కాదు. అది కాక బాగా నువ్వు చూసావు, ఎక్కడికి పోయింది. ఎక్కడికి పోయింది? ఆకాశం దాకా మాసాలు గాని ఇంతసేపు ఏం చేసినావు? పొలం కలిసి కరెంట్ పెట్టచ్చు. పొద్దున్న దాకా పెట్టవా? చాయ్ పెట్టినా మసిలి పోతుంది. మరి ఇద్దరు సరి కొంచెం ఫోన్ కట్టుకున్నాం. కట్టుకొచ్చుకో. ఓకే, నా బంగారం కదా. తొందరరా మొహం కట్టుకొని. అయ్యో తా చూడు, చాయ్ మసిలి ఎంత ఎర్రగైందో. ఏం చాయ్ ఉంది, అమృతం లెక్కుంది చాయ్. తాగితే ఉడిసిపోద్ది అని ప్లాన్ అవుతుంది. మసాలా గంతి తాగు. అబ్బా ఇంత మంచి చాయ్ ఎప్పుడు నేను తాగలేదు. అబ్బా పొగిన కడిగి మసాలా. కరెంటు పెట్టినావు? పారిందా?
ఎక్కడనే కరెంట్ చాలా ఉండి ఊరికి గాడ్లకు పోతుంది వస్తుంది ఇక అదే తిరుగుడు అవుతుంది ఇక చాయ్ తాగినాక పోయి మళ్ళీ కరెంట్ పెట్టేస్తా అంతలో నువ్వు మాట ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అవన్నీ మన షాపింగ్ పోదా అంటే కానీ ఏమొద్దు ఇప్పుడు ఏమున్నా అనుకున్నాం కానీ ఆషాఢంలో అందరు పోతారు కదా కొనుకొచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమద్దు అనిపిస్తుంది ఉన్నాయి చీరలు కాదే కొత్త చీరలు కట్టుకున్నాం ముంగట ఒక దేవతలకు కనబడుతుంది ఇచ్చి చీర ఉంటుంది కదా నాకేమొద్దు అసలు నీకు ఇవాళ ఏమైంది చిన్నదానికి పెద్దదానికి బాగా పోకూడదాను కాదే నీ అంత అందమైన భార్య మనకి లేదు దొరకకూడదు కూడా నాకు అదృష్టం అది ఇక అందరినీ ఇలా మాసాలు పోలే షాపింగ్ వెళ్ళలేదు ఏం లేదు నువ్వు తొందర పోయి అన్నకి ఇలా కంపల్సరీ పోదాం షాపింగ్కు నేను అట్లా పొలం కాడికి పోయి కరెంట్ పెట్టి ఆయన తాగుదానే కానీ గుడిసిపోతాన్నా ఇవాళ నీకేమో అయింది కానీ కానీ నీ వంటలు తింటే అది నాకు నిజంగా నేను ఇంకా దుడ్డు అయితే ఫీలింగ్ వస్తుంది తెలుసా అంత మంచిగా ఉంటుంది మస్తు అంటే మస్తు ఇప్పుడు ఇట్లనే అంటారు పెళ్ళై కొన్ని రోజుల తర్వాత ఏమంటారు అంటే ఏం కూర వండినవే ఆ కూర ఎట్లా పడింది నీ ముఖం లెక్క ఆ డైలాగ్ని అస్సలు ఇవ్వాలి ఎందుకంటే అంత పాలెక్క చూసుకుంటా నీ వంట తింటే రాదు నాకు ఎంత కోపం అయినది అంటే అంటే నేను మంచిగా అండి పెడితే నీకు కోపం ఉన్న పోతుంది అన్నట్టే పానం అయితే ఎంత లొల్లి పెట్టుకున్నప్పుడైనా అన్నం తెచ్చి కూర తెచ్చి నీకు ఇస్తా తిని సపరేట్గా చాలు మనకు లొల్లి ముచ్చట రాదు ఇక తింటూ ఉంటాను బస్ సరే సరే తొందరగా అడ పెట్టిపో కరెంట్ బంద్ చేసి తొందరరా తినిపోదాం వంట చేసి పెళ్ళైన కొత్తలా ప్రతి భర్త భార్యని ఎంత మంచిగా చూసుకుంటాడు మరి పెళ్ళై కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో ఏమో చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతారు కానీ నేను అట్లా అనేది అట్లా లేడు నన్ను మంచిగా చూసుకునేటట్టున్నాడు ఇప్పటికీ నేను ఇంత కట్నం తక్కువ తెచ్చినా కూడా బంగారం లాంటి భర్త దొరికిండు దేవుడా పోయి వంట చేయాలి మయాన్ని నేరుగా ఇంకా పడతలేడు కొట్టాలకమైంది ఎప్పుడు ఇంట్లో ఉంటుండేవరా ఆ అన్న ఎప్పుడు ఇంటికి పొలానికి ఇంతే ఇక మనం దిగుతాడా మళ్ళీ ఉన్నాడు మన ముంగట్నేమో కట్నం గింత వేసుకోవాలి గంత వేసుకోవాలన్నాడు కొంచెం కట్నాకి వేసుకుని 3 లక్షలే మూడా బంగారం ఇంకా మూడింటికి ముడిచిపోతుడు బంగారంతో అయిదట రాని అడుగుదాం అది ఒక్కొక్కరు ఎకరా రాసి పెట్టుకుంటున్నాడు మా ఆయనకి ఏమైనా తక్కువ ఉందా బట్ అంత వస్తుంది దాంతో వస్తుంది సేవ చేసి ముచ్చిపోతాను రాని లేకపోతే ఏమన్నా ఎక్కుదాం అన్నా ఏమైంది మొత్తానికి ఏమడతాడు కరెంట్ పెట్టబోతుంటా కరెంట్ పడవల గాజు ఖచ్చితంగా పోయాను ఏ కరెంట్ పెట్టాలరా ఏ అచ్చులు మీకు పని ఇల్లు రోజులైనా మనకు అనాక లగ్గమైందో లేదో లగ్గమైతే మమ్మల్ని మర్చిపోతావా నిన్న మర్చిపోతాను మరి ఎక్కడనే కలుపుతున్నావు అయితే ఇల్లు అయితే పొలం అయితే ఇల్లు అది పైన బయట రాయించలేదు ఏంటి ఏ కాదండి అయ్యో ఇంటికాడ ఎట్లుంటుంది తండ్రి ఒక్క దెబ్బ ఉండదు గట్ట కాదు వంటి ఇల్లు నువ్వు చేయాల కావడుతున్నా మాకు ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా మారుతాను కాదా అన్న పెళ్లి కాకముందు మనం ఇన్ని దావతులు చేసుకున్నాయి చేసుకున్నంత మరి ఇప్పుడు ఒకటన్నా చేసుకుంటున్నావా అరే నువ్వు వస్తున్నావా ఒక్కటన్నా ఒకటి ఏంటా మీ అదిని చేత తెలుసు చీ అమ్మ ఇయ్యమంటుంది నా భార్య అరే అత్తమే కానీ మనం ఒక్కసారి కూకుంటే మంచిగా ఉంటుంది కూర్చుందాం రా ఇంటికన్నా కూర్చుందాం బాధ ఏముందిరా నా భార్య అట్లా ఏమనుకోదు మీ ఫ్రెండ్స్ తోలుకొని రా అని పెడతా ఉంటుంది తెలుసా అన్నా అన్నా నీకు కట్నం ఎంత పోసిరు ఏముందిరా 5 అన్నారు 2 లక్షలు బంగారం పెట్టుకుంటా అన్నారు 3 చేతికి ఇస్తా అన్నారు కానీ ఇయ్యలే అలా పరిస్థితి చూసి నేను అడగలే ఇస్తారు ఇవ్వకపోతే ఇస్తారు ఇస్తారు అవునా పైసలు ఇస్తారు అంటున్నాం నీకు 3 లక్షలు కొంత 5 లక్షలా 5 ఇస్తాను 5 2 బంగారం పెట్టుకుంటా నీకు 10 ఎకరాలు ఆస్తుంది మళ్ళీ ఏమలా 2 గుంటల ప్లాట్ ఉంది 5 లక్షలకి ఎట్లా ఒప్పుకునే నువ్వు 10 ఎకరాలు ఆస్తుంది ఇంత ఆస్తుంది చెప్పు 50 వచ్చినారా 50 వచ్చినా ఎంత ఉంది వానికి ఏం లేదు నెల సగం లేదు సగం కాదు శారాన్ని 100 లేదు మనుషులు ఎక్కువ చేసి ఇప్పుడు ఏం తెలుసా కారు పట్టిండు బుల్లెట్ బండి కొన్నాడు మొన్న అవన్నీ అత్తగారే పెట్టారు దీపావళికి అవునా నీకేమైనా పెట్టిరా దీపావళికి నేను అడగలేదు నువ్వు అమ్మాయికు నువ్వే అన్న ఏమో మీకు ఇంతమంది చెప్తేమో నువ్వు మంచిగా నవ్వుతున్నావు ఏందే నీకేమైనా ఉందా
దానికి గుంట లేదు ఆయనకి ఏం లేదు 50 లక్షలు ఇచ్చారు నీకు 10 ఎకరాలు ఉంది అన్న నీకు ఏం లేదన్నా కూడా ₹1 కోటి వస్తుండే మరి వాళ్ళు 3 లక్షలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి అయిపోయింది అన్నారు. అవిసం ఏడిచ్చిర్రా ఇయ్యలే మళ్ళీ ఆ పిల్లగాడు రేపు పుట్టిరా ఎట్లా పుడతారు ఇంకో సంవత్సరం అయితే అవి ఇస్తారా అన్నకు మనం మారదాలు ఉంది ఆడ ఆమెకి ఇట్లా ఖాయమైందని అన్నకు బాగా రావాలి భలే ఉన్నామైంది నువ్వు ఛీ నిజమే తెలిసిపోయేదిరా వాళ్ళకు కూడా ఆస్తి పర్లేదు నీకెందుకు పోతలేరు అడుగుతేందే ఏమో ఇదే అగో ఇట్రా ఇట్లా అన్న ఏమైంది మనతో తిరిగి అది చేస్తారా కాదు తెలియక ముందు గన్నుండే మరి వస్తుండా ఏమో మంచిగా అయితే ఎక్కించు అన్న పిసలేసి అన్నకు ఫస్టే కొంచెం పైసా పిసి ఉండరా మరి ఆ కట్నం తక్కువకి ఎందుకు ఒప్పుకుండు ఏమో ఇప్పుడు ఉంటుందా పిసలు ఎత్తాయి చూడిగా మన రోజు ఆట మంచిగా చూడచ్చు మళ్ళీ మనతోటి మన దగ్గర రావాలి మరి ఏమనుకున్నాం పుల్ల అయితే పెట్టినాం మెల్ల చిన్నగా అగ్గంటి ఇచ్చాం మొత్తం బగ్గు అంటది వచ్చినావా అన్నమైన కూరైంది దా అన్నం తిందాం. తినిపోయాను నువ్వు అన్నం తినిపో నాకు ఆకలి తినిపో. అదేంది అరే నీకు ఆకలి నువ్వు తినిపోయి ఊరి అన్నాడు పొద్దున అన్నావు కదా వచ్చే వరకు అన్నం కూర అంటే తిని షాపింగ్ పోదామని. ఏం చెప్పినా తినబుద్ధి అయితే ఆకలి తరగా ఖరాబ్ అయింది నువ్వు తినిపో ఆకలి నువ్వు తినిపోయే. అగో ఇంతసేపు తినకుండా నువ్వు మళ్ళీ ఆకలి లేదంటే నువ్వు తినకుండా ఎప్పుడైనా నేను తిన్నానా? అరే ఇలా తినిపోయినా దిమాగ్ ఖరాబ్ చేయకు నువ్వు మాడిపోతే తినిపో తినట్లేదా తింటాను నువ్వు మనం పైసా ముందేవు. ఏమైంది నాకు ఏందంత గిట్లా ఆకలి అయితే లేదు నన్ను ప్రశాంతంగా ఉండని అంటున్నావు. ఎప్పుడన్నా నన్ను గిట్లా అన్నాడు అసలు ఉన్నట్టుండి గిట్లా మారిపోయింది. నాకు వద్దు నేను కూడా తినా నువ్వు వచ్చి నన్ను బతలాడేదాకా నేను కూడా తిన చూడు. ఏం జరిగింది అసలు? ఒక్కరోజు కూడా పెళ్ళై 1-2 నెలలు అవుతుంది చిన్న మాట అనలేదు. ఇప్పుడేమో నన్ను ప్రశాంతంగా ఉండని నాకు ఆకలి అయితే లేదు నేను తినా అని గిట్లెందుకు మాట్లాడతాడు? పొద్దుగాలనేమో గంత మంచిగా మాట్లాడి ఇప్పుడేమో గిట్ల కోపానికి వస్తాడు. నువ్వు రావాలి నన్ను తిను అని అడిగినప్పుడే నేను అన్నం తింటా. అంతసేపు నేను తినా. ఎవరా తమ్మ చెప్పులు జోరునే ఎవరా ఏదో కొనుక్కున్నా కొత్తగా మొన్న రేపు ఊరికే తిస్తావారా మాయ తిడుతా నన్ను మస్తున్నాయిరా. అరే రారు మా ఏంద్ర గిట్ట చెప్పన్నారు వస్తుండా అవు మనం వేసిన అగ్గిపుల్ల మండినట్టుంది. ఇంత అంత ముట్టించాడు పగ్గు అని మండినట్టు వెళ్ళాక అడుగుదాం మరి ఏమంటాడు కాదురా ఇంట్లో పోతే పొద్దున్న దాకా అయినా చీకటి అయినా బయటకు రాబు మళ్ళీ తెల్లారు దాకా ఇంత చెప్పన్న అత్తున్నట్టు వేసిన ఫుల్ పెట్రోల్ ఏమో లేనట్టుంది కానీ అన్నా అన్నా ఏమైందే చెప్పన్న పోతున్నావు మళ్ళా? ఏం లేదురా నీ అమ్మాయి ఇంట్లో దిమ్మక్కలు ఎందుకే ఏముందిరా ఇట్లా నమ్మది కొద్దిగా సీరియస్ అని వరక ఇంట్లో పోగానే తిందురా ప్రేమ కట్టలు కావడుతుంది ప్రేమ మొదలు నాకు చెప్పినాక దిమ్మకి తింటాను కొద్ది చూపించింది. అన్న నువ్వు అస్సలు దగ్గరికి అవసరం అయితే పంచాయతీలు కానీ ఏమవుతుంది? ఏం కాదు మనకు పైసలు కావాలి. ఎట్లనే గిట్లయితే నిన్న అమాయకం చేసిరు బాగా నీకు అర్థమవుతలేదు తెలుసా? మేము ఉన్నాం ఇంకో ఓకేనా? నేను దగ్గరకు నువ్వు వెనకకు రాకు. మీరుండగా నాకేందిరా కొండంత బలం మీరు చెప్పపోతేనా దాని మైకల్లో ఉండు బస్సులు చేస్తా తమ్మి అవునట్టు చేస్తారా? పిల్ల ఉన్నవా లేవా రజని? పిల్ల అయ్యో నువ్వా అక్క దా కూర్చో. ఏంటి గిట్లా వచ్చినావు? ఇట్లా వచ్చినని పోయింత పొద్దు పోతలేదని ఇడికి వచ్చిన. ఏం కూర వండినావు? ఇవాళ కందిపప్పు సారు వండిన. ఈ కూరలు చల్లగా ఉండవు కూరలతో కోస అవుతుంది. నువ్వేం కూర వండినావు పిల్ల?
నేను అక్క వాళ్ళు ఇట్లా తొక్కునూరిన బెండకాయ చారు చేసిన. ఏంది మాకు అంత గుంజుకపోయింది, జ్వరం వస్తుందా ఏంది? అన్నం తిన్నావా తినలేవా? ఏమో అక్క, నువ్వు అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఏం తిండో ఏమో. ఏంది పిల్ల, తమ్ముడు ఏమన్నా అన్నారా? ఏమనలేదు అక్క. 2 నెలలు అవుతుంది మా లగ్గం అయ్యి. ఎన్నడూ కూడా నేను లేకుండా ఆయన బువ్వ తిన్నది లేదు, ఆయన తినకుండా నేను తిన్నది లేదు. ఇవాళ ఏమైందో ఏమో, పొద్దుగల మంచిగా అన్నం వండు కూర వండు, నేను పొలం కడిగి పోయి కరెంటు బంద్ చేసి వస్తా అన్నాడు. వచ్చినాక అన్నం తిందురా అంటే నాకు ఆకలి అయితే లేదు, నా మైండ్ మంచిగా లేదు, నన్ను నొర్రియకు, నువ్వు తినిపో, నేను తినా అనుకుంటే వెళ్ళిపోయాడు. గియాళ్ళు అయింది ఇంతవరకు ఇంటికే రాలేదు. అసలు ఆయనకి ఏమైందో నాకు అర్థమైతలేదు. బయట ఏమైనా టెన్షన్ ఉంది కావచ్చు, నువ్వైతే తినలేవు పిల్ల. ఆకలి అయితే ఆడే తింటాడు, తినవైతే తిను. నేనా అక్క, ఆయన తినంది నేను తిన్నది లేదు. ఆయన వచ్చి తింటేనే నేను ఆయనతో తింటా, లేకపోతే నేను తినా. గట్రా అంటే ఆకలి కాదా పిల్ల, తినాలి నువ్వు. ఏమో అక్క, నాకు బుక్క నోట్లే పోతలేదు, నేను తినలేను. తమ్ముడు మంచోడు పిల్ల, నువ్వు మంచి ఇంట పడ్డావు. గంత భూమి ఉన్నదాని తక్కువ కట్నానికి చేసుకున్నాడు తమ్ముడు. అవునక్క, అందరు అంటారు పొలగాడు మంచోడు, భూజాలు కూడా మంచిగా ఉంది, నువ్వు మంచి ఇంట్లో పడ్డవే అని. ఆ భగవంతుని దయ వల్ల ఈ జన్మకైతే నాకు మంచి సంసారం భర్త దొరికిండు. కానీ ఏమైందో పొద్దుగల సంధి అంత ఎట్లా ఉన్నాడు, నాకేం మనసు పడతలేదు అక్క. ఏం గట్టి తమ్ముడికి గదే కోపంతి, ఇక కొద్దిగా అయితే కూర అయితే వేసుకురాకు. సరే అక్క, కూర్చున్నా. అవ్వ ఇంత పూజ పెట్టుకొని వాడు చూస్తే మనం పెట్టట్టు వాడిని దిమాగ్ తగ్గిదాలుగా 3 లక్షలకు బుర్రపడి ఆ చేతికి రాపాయ రాగానికి రాపాయ దానికి 50 లక్షల గుంట జాగలేదు. ఇదంతా జమీన్ పెట్టుకొని ఇంత పెద్ద షెడ్ పెట్టుకొని 3 లక్షలకు ఏమైనా చూస్తే నాకు లోపం ఉందనుకోన్నా, మరి ఏమనుకోవాలి? చేతికి పైసలు ఇవ్వపాయి. దీన్ని మా తమ్ముడు చెప్పినట్టు పిల్లలు చెప్పినట్టు వెళ్ళి పెట్టుకొని పైసలు వసూలు చేస్తేనే బరాబర్ సెట్ అవుతుంది. అబ్బా లేకపోతే లోకమంతరాన్ని వేరే అనుకుంటుంది. వాడు కూడా బండి వేసుకొని పోతే 50 లక్షలు పైన కూడా నీ అవ్వ కథ పాడుగాను దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అవ్వ పైసలు బస్సులు చేసుకుని కావాలి, చేస్తా పైసలు బస్సులు చేస్తా చేస్తా కానీ పొద్దున వేయండు, ఇంత టైం అయింది సాయంత్రం, ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంటికి వస్తలేడు. అసలు ఏమైంది నాకు? ఎందుకు ఇట్లా ఎత్తుండు? 2-3 నెలల సంది ఏ రోజుకి ఇట్లా చేసింది లేదు. చీకటి అవుతుంది, ఇంకా వస్తలేడు. వచ్చినావా? అన్నం వేసుకురావన్నా? నేను తినాలనుకోండి తినిపో. ఊరిలేకపోయే తినిపో, తలకా పరపలేదు. అదో తింటే తిను లేకపోతే లేదు. నుంచి తినలేదు. అరే తింటే తిను లేకపోతే లేదు. తలకా బరాబర్ తినిపో. ఏమైంది తలకేకు? ఊరిలేక చెప్పినా పొద్దుటి నుంచి అన్నం తినలేదు, చీకటి అయింది, ఇప్పటి దాకా కూడా ఏం తినకుంటే ఎట్లుంటావు? అరే నీకు ఆకలి అయితే నువ్వు తినిపోయా, నన్ను ఊరిలేకు. నాకు ఆకలి అయితే నువ్వు తినిపో. మళ్ళీ అట్టే ఊరితో తినక. ఏమైందో చెప్పాలి కదా. అరే నేను తినా అని చెప్పినా నాకు ఆకలి అయితే తినిపో తినిపో. నేను కూడా తినపో పో. పొద్దుటి నుంచి చూస్తున్నా, ఏమైందంటే ఎప్పుడు ఏమన్నంటే ఆకలి అయితే లేదు, నువ్వు తినబుద్ధి అయితే తినిపో అంటున్నావు. అసలు నీకు ఏమైంది చెప్తేగా తెలిసేది. ఉండు, నేను కూడా ఇట్నే ఉంటా, నేను కూడా తినా.
చల్లారిందా? ఏడీనే పోయిండా బయటికి? కనీసం లేపని కూడా లేపలే. మరి గిడ వండుకుంది, గడికి తీసుకుపోయి పడుకోమని అంటాను కూడా అనలేదు. అసలు నీకు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తాడు? తెల్లారింది కూడా కనీసం లేపకుండా వేయండు. తినలేదన్న బాధ కూడా లేదు. ఇట్లా నడుస్తా. ఈ మహేష్ మా ఆయనకు బాగా దగ్గరనే కదా, ఈయనకేమన్నా తెలిసి ఉంటుందో అడుగుతా. ఓ మహేష్, ఇరా 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 ఒకసారి ఇరా. చెప్పు. ఏం లేదయ్యా, గిట్లా కూర్చో. అన్నట్టు వేండు. నేనే నేను అన్న గురించి అడుగుదామని నిన్ను పిలిచిన. అయ్యో అయితే కానీ నిన్నటి సంధి ఏమైందో ఏమో ఆయనకు నాకు అర్థమవుతలేదు. కానీ చక్కగా మాట్లాడతలేడు, తింటలేడు. మరి చేను కాడ ఎవరితోనన్నా లొల్లైందా లేకపోతే ఏమైంది? నీకు ఆయన బాగా దగ్గరనే కదా, ఏముచ్చుతున్నా చెప్పుకుంటాడు కదా. ఏమైంది చెప్పు జరా. అబ్బా, నిన్నటి ముచ్చటితోనే వైనతో మాట్లాడుతున్నాడు. ఇదే సందుల సందు. వైనతో కూడా కొంచెం ఎక్కించి చెప్తాం. అట్లయితేనే అన్నను వైనే గట్టిగా నిలబెట్టుకుంటారు. అబ్బా చెప్తా. ఏమైంది పిల్లగా పిలుతాడు సప్పుడు అయ్యో? ఏ అది కాదు వదినే, అన్నలేడా మొన్న చేనులకు డల్లుగా పోతుండు. అరే ఏమైంది అన్నా మేము అడిగినాం. ఏ అన్న ఏం చెప్పాలరా అది ఇది అన్నాడు. అరే చెప్పి అన్నా మేము అన్నాం. మా వైనకు కట్నం ఎక్కువ ఇచ్చిర్రు, అన్నకి ఇయ్యలే అంటుండు. అదే మీ అక్కకి ఎక్కువ ఇచ్చారట కట్నం. మా అక్కకు ఎక్కువ అంటే అప్పుడు ఇచ్చిళ్ళు, మా బావ అడిగారు, అంతమంది ఒప్పుకున్నారు. అదే అన్నకు తక్కువ ఇచ్చారట, 3 బంగారం కలిపి 5 ఇచ్చిరా అని బాధపడుతుండు. నాకు తెలిసి ఆ బంగారం గురించే కావచ్చు ఆయనే. కాదు పిల్లగా, ఏదైనా కట్నం ఉంటే మా వాళ్ళతోని నాకు గింత కాదు గింత అయితేనే నేను చేసుకుంటాను మాట్లాడాలి. అప్పుడేమో నాకు అమ్మాయి నచ్చింది, గుణం మంచిది అయితే చాలు, నాకు ఎంత ఇచ్చినా మంచిదే ఇవ్వకున్నా మంచిదే అన్నాడు. ఇప్పుడేమో మరి మా అక్కకి ఎక్కువ ఇచ్చిళ్ళు, దానికి తక్కువ ఇచ్చిళ్ళు, నాకు తెలిసింది. మరి ఆయనతో ఎవరు అన్నారట? మొన్న ఆయన లగ్గం ముందు తెలివాడ, లగ్గమైనాక మొన్న ఎవరో చెప్పిరట. దాని గురించి ఆయన బాధపడుతుండు, దానికి ఇట్లా మోసం చేస్తారా అని. ఇంట్లో మోసం ఏం చేసినావు? మరి ఏదన్నా ఉంటే నాతో మాట్లాడితే అయిపోతుంది కదా. నాతో చెప్తలేడయ్యా. ఇంట్లో కనీసం అన్నం తినమంటే తింటలేడు, నేను తింటలేను. పండుకొని కూడా తెల్లరంగా లేపు కూడా లేవని కూడా లేపలేదు, సపరేట్గా వెళ్ళిపోయిండు. నీకు కలిసిండా? కలవలేవు ఆయనే. గదే మా గురించి గదే మాతో గదే ఎప్పుడో బాధపడ్డాడు. ఏం చేయమంటావు మరి? నాకు తెలిసి గదా గురించి కావచ్చు, కట్నం గురించే కావచ్చయ్యా. అందుకే సక్క మాట్లాడతలేడు. ఎన్నడు కూడా నన్ను ఒక మాట అన్నోడు. కట్నం అసలు కాదు పిల్లగా, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. చెప్పాలి చెప్పు. ఇగో పొద్దున్నే మబ్బుతో లేచిపోయినట్టున్నాడు. ఇగో ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక సరే వాయన, నాకు చేనుల పని ఉంది, బర్రెని కట్టేసేస్తా. అన్నకి కనిపించిన అనుకో వాయన ఆ చేసిందని చెప్తా. సరే జర చెప్పు, కనబడితే ఇంటికి పో అని చెప్పు. సరే సరే వాయన. ఓ దేవుడా, ఈయన మనసుల మాట మనసులనే పెట్టుకొని గిట్లెందుకు ఎత్తుండు? దోస్తుగాళ్ళతో చెప్పుకుంటాడు. ఆగు, ఈయనైతే రాని అడుగుతా. వచ్చేదాకా నేనేం పని కూడా చెయ్య. ఇంకంత ఏం మనసు పడతలేదు. ఏమైందని ఎన్నిసార్లు అడిగినా కూడా ఎందుకు చెప్తలేవు? ఏమైందని చెప్పాలి, ఏమని చెప్పాలి? నాకు మొత్తం తెలిసింది. తెలిసింది ఇంకే అట్లనా? మీ దోస్తు మహేష్ తోనేమో నీ బాధ అంతా చెప్పుకున్నావు.
ఇంట్లో ఉన్న భార్యతోనేమో చెప్పుకోనికి రాలేదా నీకు? ఏమని చెప్పింది వాడు? ఏమని చెప్పిండు? వాడు ఎందుకు వచ్చింది? ఆయన ఈడికి ఎందుకు వచ్చిండు? నేను పొద్దున ఆటలు ఉడతాడు, ఆయన అట్లా పడిపోతాడు. నీతో బాగా తిడతాడుగా, మీరు జాన్ చెప్పాలి కదా. ఏమైంది అని అడిగిన, అడిగితే ఏం లేదు వదినే, కట్నం కాడ అన్న బాధపడతాడు అంటాడు. నీకు కట్నం గురించి ఏదైనా కావాలంటే నువ్వు నాతో మాట్లాడాలి, మా వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు సోపతులతో చెప్పుకుంటా నీకు నువ్వే బాధపడితే ఏమవుతుంది? అంటే అట్లా కాదు, ఇప్పుడు వాడు చెప్పిండని నీకు తెలిసింది కదా, మరి నువ్వు ఆలోచించినావు. అబ్బా మరి నువ్వు ఏదైనా ఉంటే ముందుగా అడగాలి కదా మా వాళ్ళను, గిట్లెందుకు ఎప్పుడు? మీ వాళ్ళు మంచి వాళ్ళు నమ్మినా, నువ్వు అందంగా ఉన్నావు, నేను నచ్చి నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. కానీ మీ ఇద్దరు ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరిని అన్నారు కదా, ఒకళ్ళ కొద్దిరా కట్నం అయితే ఎట్లా? అగో మా బావ అప్పుడు కొట్లాడిండు తీసుకున్నాడు, నువ్వు కూడా కట్టిన కొట్లాడి తీసుకోకపోయినావు. నాకు తెలియదు కదా, మీ ఇద్దరు ఒకదిరా గంటలు ఒకదిరాకి ఇద్దరని నాకు తెలుసు. వాళ్ళకి ఎక్కువ నాకు తక్కువ ఎందుకని ఎట్లా చేసుడు? మరి నువ్వు అదేదో మా వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది కదా. నువ్వు ముఖం అంతా మార్చుకొని అన్నం అంతా తినకుండా నువ్వంతా ఏదో రంది పెట్టుకొని నాతో మాట్లాడుకుంటుండు ఎందుకు? నాకు తొవ్వంటి పోతే నాకు ఎంత నామూష అవుతుంది. నాకు ఏం లేకుండా ఇట్లా మొత్తం మంది ఏమంటారు, అట్లా కాదు పెద్ద ఎక్కువ ఇచ్చిరు, చిన్న తక్కువ ఇచ్చిరు, వీడు మంచోడు వీడు అంటే నీ మంచిగా పురాతం చేస్తారు నన్ను. ఇప్పుడు పురాత ఎవరు చేసిర్రు? పురాత ఎవరేం చేసిర్రు? నువ్వు ఏదైనా ఉంటే అడగాలి. అయ్యవని చేసిరు, నాకు నిన్ను ఏమని అడగాలి? నేను నన్నేమని ఎందుకు అడుగుతావు? మా వాళ్ళని అడగాలి. నువ్వే అడుగు, నేను ఎట్లా అడగాలి? ఇప్పుడు అడుగు. నేను ఎట్లా అడగాలి? మా చెల్లి ఇంకోతి లేదు, అది పెళ్లికి ఉన్నది. అదే కదా ఇప్పుడు మీ చెల్లెకి పెళ్లి అయితే నాకు ఆయన రూపాయి ఇస్తట్లేరు. ఇప్పుడు నీకు ఒప్పుకున్న కట్ట 2 లక్షలు పెట్టి బంగారం పెట్టి నీకు నా చేతికి రూపాయి ఇయ్యలే, అవి కూడా ఇస్తారా ఇయ్యాలని నమ్మకం నాకు లేదు. ఇప్పుడు నువ్వు అన్న కాడికే నేను పోయి అడుగుతా. మా ఏమంటాడు, బిడ్డ ఏమంటే పెళ్లికి ముందు నీ మొగడు మాట్లాడాలి కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే నేను ఏమని ఇయ్యాలంటాడు. నేనేం పోయి మాట్లాడాలి? ఏం మాట్లాడుతావు, ఏం కథ ఉన్నది? నీ అల్లుడు మాట్లాడుతూ అంటావా, తింటున్నా అంటావా, నేను ఉడుతున్నా ఏమంటావు? పోయి నువ్వు అడుగు కదా. నేను అడగా ఇంతవరకు మాట ఇట్లా అన్నా నేను ఇంతవరకు నువ్వు ఎట్లా చూసుకున్నావు ఇంతవరకు? పెళ్ళై 3 నెలలు 2 నెలలు వెళ్ళి 3 నెలలు నడుతుంది, కనీసం ఒక్క రోజు కూడా నన్ను ఒక్క మాట అన్నది కూడా లేదు. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా తోండి పోతే నాకు నా సోదరుల మూడు ఎంత నామూష అవుతుంది. ఎవరికి ఒక గుంట జాగలేదు, మనకి 56 లక్షల కట్నం పోసిర్రు. అంతకన్నా నాకు 10 ఎకరాల ఆసామిని నిన్ను ఒక తాగొచ్చిందా, నాకు తాగుడు అలవాటు ఉందా, ఏ అలవాటు ఉంది? నిన్ను ఏమన్నా ఇప్పుడు ఒక్కరు రాచి పెట్టినా పెట్టలేదు. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటూ తోబడి పోతే వీడు అమ్మాయి గుర్రా వీడిని చూసి ముంచిర్రా అంటే నాకెంత బాగా అనిపిస్తుంది. అరే నువ్వు గట్లెందుకు మరి లోకం ముచ్చట పట్టుకుంటావు? నీకెంత ఉందో, నువ్వేం కావన్నో, మీ అయ్యను మీ అవ్వను అందరిని పట్టుకొని పోయి సంబంధాలు చూడడానికి వచ్చినప్పుడే అప్పుడే మాట్లాడాలి. ఎడ్డోళ్ళు వాళ్ళని చూసుకున్నా కదా, నేను ఎడ్డోళ్ళే మా అయ్య ఎడ్డోళ్ళు వాళ్ళని చూసుకున్నా కదా మీరు చేసింది అంతా. అట్లనా? అంటే మా వాళ్ళు అంత మోసగాళ్ళు అనుకుంటున్నావా? మరి కాదా ఇప్పుడు నువ్వు ఒకళ్ళ కొద్దిరేక వెళ్తే నీకు వాళ్ళకి నాతో సమానం ఇచ్చి అడగపోదు కదా. అరే మా బావ కొట్లాడిండు, వాళ్ళు అప్పుడు గంతది నేర్చుకుంటారు. మీ బాగా కింద ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీ బాగా ఎంత ఇటు ఉన్నాడు, ఎంత అందగాడు, మన జోడి ఉన్నట్టు మీ అక్క జోడి ఇట్లా ఉందా? అట్లా కూడా ఆయనకైతే ఎందుకు ఎక్కువ పోతాడు, నాకు తక్కువ పోతారు. అదేంటే ముందు మాట్లాడుకోవాలి కదా. తెలియదు కదా, నీ ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా బిడ్డ ముగ్గురు సమానం ఇస్తా అన్నాడు. రోడ్ల కొద్దిరాకి ఇచ్చినప్పుడు నీ చిన్న చెల్లెకి లాగా అయితే రూపాయి కూడా ఇస్తాడు. ఇంకేముంది? అట్లనా? మరి అంతే కదా. నాకు అనిపించదు. నేను ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? నువ్వు ఇట్లా మాట్లాడకుండా నాతో తినకుండా ఉండకుండా పోతే నేను పోయి మా వాళ్ళని అడగాలని, అంతే కదా? తెలిసినప్పుడు అడగచ్చు కదా. నేను ఏమని అడగాలి? నాకు అర్థం కాదు. ఎవరితో చెప్పినా నీ మూతి అట్లా కాదు. నువ్వు ఒకసారి గిట్లా అడుగు, బాబు నీ అల్లు నాతో మాట్లాడతలేడు చేస్తలేడు, మరి అక్క కొద్దిరాకి ఇచ్చినవాట నా కొద్దిరాకి ఇచ్చినవాట ఆయన నేను అడగలేకపోతున్నావు అడుగు కదా. నేను ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బతుకుతావు, అడుగు. నేను అడగలేను. నేను అడుగుతే ఇప్పుడు మా బాప ఏమంటాడు, బిడ్డ నాకు డబ్బులు కావాలని కాదు, అక్కడ నా పేరు పోతుందని. నాకు మీ వాళ్ళు ఇస్తే ముళ్ళే కడుకుంది, నాకు లేక అడుగుతలేను. వాళ్ళ ముంగట నాకు నాంగూసి ఎందుకు, అందుకోసమే అడుగుతాను. నిన్ను ఇవరకు అడిగిందా నా సోపతిని పిలుచుకుని అడిగితే నీకు తెలిసింది. ఇప్పుడంటే తెలుసుకుని అడుగు కదా. నేను ఇప్పుడు మా బాపుని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడినా కూడా చెల్లె పెళ్ళికున్నది బిడ్డ, ఇంకా ఉన్నదో లేదో ఆయనతో దానికి ఇయ్యద్దా అంటాడు. అప్పుడేం చేసిరే మరి మీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు అని అంటాడు. నేను ఏం చెప్పాలి చెప్పు? అప్పుడు నిన్ను చూసి నువ్వు అమ్మాయి మంచిగుంటే చాలనుకున్నా, కానీ మీ వాళ్ళకి ఇంత మంచి వాళ్ళు నాకు తెలియదు కదా. తెలితే నీ అప్పుడే అడుగుతుంటి, నాకు ఇంత కావాలి గంత కావాలని చెప్పి అప్పుడే అడుగుతుంటి. లేకపోతే నీకు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు, మరి నేనేం చేయాలి చెప్పు. సరే మరి ఇట్లనే మాట్లాడకుండా ముచ్చట పెట్టకుండా తినకుండా ఉంటావా చెప్పు? అంతే మరి నేనేం చేయగలుగుతా? నీవు నాకు అందరి ముంగట నాకు 11 ఇది ఎడ్డోర్రా ఇది ఎడ్డోర్రా అని చెప్పి అంటే నన్ను ఎడ్డు లెక్క చూస్తుర్రు. నా మంచితనం అర్థం చేసుకుంటారు కదా. నువ్వు ఆలోచించు ఒకసారి. ఇప్పుడు నిన్ను అన్నప్పుడు నువ్వెంత బాధపడతావు? అంటే ఇప్పుడు నన్ను కొట్టక తిట్టక బట్టలు తీసుడు అంటే గిట్లా ఇప్పుడు నన్ను ఏమనుకుంటా ఉన్నట్టే ఉంటాను. అట్లా కదా. ఇప్పుడు నిన్ను ఒక్క రోజు అన్నా నిన్ను తిట్టలేదు, నాకు ధైర్యం రాకనే కదా నీ సపరేట్గా నా సందర్ని ఇమ్మంటున్నా. నీ సందర్ని నిన్ను కూడా హింసిస్తలేను కదా, అనుకోమంటున్నా తినమంటున్నా. నిన్నైతే నేను మాట అనలేను. అది పద్ధతేనా? మరి ఇంకేం చేయాలి? అందరిక కొట్టన్నా తిట్టన్నా తేపో అని చెప్పి అన్నా తేపో అని చెప్పి నేను ఎట్లా మరి ఎట్లా నిరూపించుకోవాలి? నా మంచితనం ఎట్లా నిరూపించుకోవాలి? దీన్ని ఎట్లా నిరూపించుకోవాలి చెప్పాను. నాకు అవన్నీ చెప్పకు. నువ్వేదైనా ఉంటే నువ్వే అడుకో మా బాబుతో, నాకు సంబంధం లేదు. నేనేమో అడగానే రాయే మామ రాయే ఇంటికాడ కూర్చుంటే నాకు పైసలు అని అడగన్నా చెప్పు ఎట్లా? లేకపోతే మరి గిట్నే మాట్లాడుకుంటుంటావా? ఇప్పుడు నువ్వు నిన్ను అన్నాడు కదా, నువ్వు అడుక్కోవాలి.
ఇక నాకు నీ తెలియదు. అల్లుడిని ఎంతైనా పర్వాలేదు కదా, నువ్వు బిడ్డవు కదా. మా అయ్యకి ఇప్పుడు అది ఇంకోటి ఉన్నది, మా చెల్లె పీకల మీద ఉన్నది. ఆయనతో దానికి లగ్గం చేస్తే ఏదో బాధ పోతుంది. ఇప్పుడు నేను పెళ్ళై 3-4 నెలలు అయితే లేదు, నాన్న నాకు కట్నం కావాలి, నాకు ఇంకింత ఎక్కువ అని పోతే ఎవరైనా చూసినా కూడా అప్పుడేం చేసినావు బిడ్డకి ఇప్పుడు సమానం ఇవ్వను, నేను ఇంక ఎక్కువ ఇవ్వను. నీ అక్కకి ఎంత ఇచ్చు నాకు ఎంత ఇవ్వను. నేను ఎక్కువ అడుగుతున్నాను కదా, నీ అక్కకి ఎంత ఇచ్చు నాకు సేమ్ ఇవ్వను. నేను అడగ నిన్ను పువ్వులా కాదు నెత్తులు పెట్టుకుని చూస్తా. నాకు అనిపిస్తుంది నేను అంతకుముందు పట్టించుకోలే, నా భార్యతో సంతోషంగా ఉన్నా కదా అనుకున్నా. కానీ ఆయనక ఇన్ని గోదులు అవుతున్నా నాకు తెలియదు కదా. అరే ఇవ్వలేదు నీకు చెప్పిన లేవాలి అసలు నాకు ఈ ముచ్చట అర్థం చెప్పుడు ఏముంది, నాకు అర్థమవుతుంది కదా. అంతకుముందు అంటే మెచ్చుడు కాదు నాకు, నేను అట్నే ఉన్నాను మీ మైకంలో. నీకు ఇప్పుడు మా అక్క కట్టం వచ్చిన చెప్పిన లేవలు తెలిసింది మరి నిజమా కదా ఇది. మీ అక్కని పిలిపించి అడుగు, మీ అయ్యని పిలిపించి అడుగు, నిజమా అవుతా ఉన్నది. ఇప్పుడు నలుగురా ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు, నాదే నా మనసులో ఏమనుకుంటారు లోపల ఇంకేమో డిఫెక్ట్ ఉంది అందుకే తక్కువ చేసుకుంటాను కనుక. అరే నాన్న ఏం డిఫెక్ట్ ఉంది మరి చెప్పు నిన్నేమన్నా హింసించి నేను రోజులు ఉంటుంది తాగేసి కొట్టినా, నీవేమన్నా అండి దానికి అంకలు పెట్టినా, నువ్వు ఏదైతే వెళ్ళిపోయా కారం వేసినా కమ్మ ఉందని తిన్నా. ఇంత మంచిగా చూసుకుంటే దొరకాలి మరి నీకు. ఇట్లా అని చెప్పినా నాకు చెప్తారా? తొవ్వంటి పోతే ఎడ్డు అంటారు నన్ను మంది. నిన్ను అమాయకం చేసి ముంచిర్రా. నా అయ్యమ అమాయకులే, నా అయ్యవ నిన్న ఎప్పుడు మాట అన్నారా? ఒక బిడ్డ లెక్క చూసుకుంటారు. మరి ఇంత మంచిగా చూసుకోగా మీ అయ్యవ నన్ను ఎందుకు ఇట్లా చూసుకుంటలేరు నన్ను కొడుకు లెక్క చెప్పుగా, నువ్వు ఆలోచించు. నిన్నైతే ఇబ్బంది పెడతలేను కదా నేను, పెడతలేవు మరి ఆలోచించు నువ్వే. నా తప్పుడు మీ అయ్యవ చెప్పుకోపు. ఏమో ఇక నాకు తెలియదు. నేనైతే మా అయ్యవతో మాట్లాడలేను. నేను గిట్లనే ఉంటా అంటే నేనేం చేయలేను. నేను మంచోనని నన్ను గింత మోహం చేస్తారే. సరే ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. మా బాబు మెల్లగా తర్వాత ఇద్దరిది మా చెల్లె పెళ్ళి అయినాక నువ్వు ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఇట్లా ఉండకు, మంచిగా ఉండు. నువ్వు ఇవన్నీ చెప్పకు, నువ్వు నాకు ఇట్లా అవసరం లేదు. నువ్వు ఇంత కూడా ఇంటికి రాను. అరే నేను చెప్పేది వినవా? అర్థం చేసుకోవెందుకు? నేను అర్థం చేసుకున్నా కానీ అర్థం చేసుకున్నా, నన్ను మీరు అర్థం చేసుకుంటారు. నీ ఇంత కూడా ఇంటికి రాను, ఓకేనా? మా వాళ్ళు చేసిన దానికి నేనేమన్నాడని నన్ను ఇట్లా ఎత్తుండు. దేవుడా మంచి భర్త సంసారం ఇచ్చినావని సంబరపడ్డా, మళ్ళెందుకు నాకు ఇట్లా బాధలు పెడుతున్నావు?